ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని వైసీపీ ఆరోపణలు చేస్తుంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు ఉంటాయని టీడీపీ అంటోంది. వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని జగన్ అసత్యాలు చెబుతున్నారని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. పిల్లర్లు కూడా పూర్తి చేయకుండా మెడికల్ కాలేజీలు కట్టించామని జగన్ ప్రజలను మోసం చేస్తున్నారన్న అనిత వ్యాఖ్యలకు మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. ఇది జేపీపీ మోడల్ కాదు, జగన్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు. ఇది పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని అనిత అంటుంది. మరి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌడీ షీట్లకు ఇచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా. అందులో అడ్మిషన్స్ కానీ, అందులోని వైద్యం అందించడం కానీ ఎవ్రీథింగ్ కూడా ఈరోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే ఈరోజు పీపీపీ మోడల్ వల్ల ఏ ఒక్క సీటు కూడా పేదలకు అందుబాటులో లేకుండా ఉండదు. యాజ్ పర్ రూల్ ఏదైతే జరుగుతుందో ఇంతవరకు ఎలాగైతే జరిగినాయో అలాగే జరుగుతాయి. ఇందులో మా తాలూకు ఉత్సుకత ఏంటంటే తొందరగా పని అవ్వాలి, తొందరగా ఈరోజు మెడికల్ కాలేజెస్ ఓపెన్ అవ్వాలి. ఈరోజు పీపీపీ కానప్పుడు డబ్బులు లేక ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నామని జీవో ఎందుకు ఇచ్చారు? మరి ఆ జీవోని రద్దు చేయండి. ప్రభుత్వమే ఆ కాలేజీల్ని పూర్తి చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని అంటే అతనే మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు హైదరాబాద్లో 15 రోజులకు ఒకసారి ఏఐజీ హాస్పిటల్కి పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరు ప్రజలకు తెలుసు. 17 కాలేజీలు కట్టేసాము, 17 కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి, మేము ఇలా చేసాము, ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడంట. ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు? కనీసం ఫ్యాకల్టీ ఇవ్వడానికైనా ఒక ఆస్కారం ఉందా? ఎంత పర్సెంటేజ్ ఇందులో కంప్లీట్ అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. బాపట్ల మెడికల్ కాలేజ్ ఇది. ఇవన్నీ ఆయన 17 మెడికల్ కాలేజీలను ఇచ్చాను అని చెప్తున్న దాంట్లో మచ్చు తుణుకులు ఇవన్నీ నేను చెప్తున్నవి. ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా? విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా? నేను ఇన్ఛార్జిగా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా? నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా? మీ పక్కనే ఉంది కదా, వైజాగ్లో ఉంటావు కదా, పాడేరు, ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా? మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్గా మీకు చూపిస్తాను. దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను. ఈ 17 మెడికల్ కాలేజీలు ఉన్నట ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది, ఆహా అనడానికి బోర్డు ఉంది. ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమైనా యాంకర్వా, హోమ్ మినిస్టర్వా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. పిల్లలు చూసి వావ్ అంటారా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు, మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు.